భారతీయ రైల్వే శాఖలో భాగమైన ఐఆర్సీటీసీ తొలిసారిగా 10 రైళ్లు సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 10 నుంచి 10 రోజుల పాటు ప్రత్యేక పర్యాటక రైలు ద్వారా భవ్య గుజరాత్ యాత్రను నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. తిరుపతి రైల్వే స్టేషన్లోని ఐఆర్సీటీసీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో స్టేషన్ డైరెక్టర్ కుప్పాల సత్యనారాయణ ఆధ్వర్యంలో ఏరియా మేనేజర్ కె వేణుగోపాల్, ఎస్ భాస్కర్ బాబు ఈ వివరాలు తెలిపారు. ఈ యాత్రలో గరిష్టంగా 639 మంది యాత్రికులు పాల్గొనవచ్చని చెప్పారు. ద్వారకా, నాగేశ్వర ఆలయం, సోమనాథ్ ఆలయం, అహ్మదాబాద్, మోదెరా, సూర్యదేవాలయం, సబర్మతి ఆశ్రమం, సబర్మతి నదీ తీరం, యునెస్కో వారసత్వ స్థలం రాణికి వావ్, అలాగే ప్రపంచ ప్రఖ్యాత స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వంటి పుణ్యక్షేత్రాలు, చారిత్రాత్మక క్షేత్రాలను దర్శించే అవకాశం యాత్రికులకు కలుగుతుందన్నారు. ఈ రైలు రేణిగుంట నుండి గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, ఖమ్మం, ఖాజీపేట, సికింద్రాబాద్, నిజాముద్దీన్, హుజూరా సాహెబ్, నాందేడ్, పూణే మార్గంలో ప్రయాణించి తిరిగి అదే మార్గం ద్వారా రేణిగుంటకు చేరుతుందన్నారు. ప్రయాణికులకు ఉదయం టీ, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, వెజిటేరియన్ భోజనం, వాటర్ బాటిల్ వంటి సౌకర్యాలతో పాటు ప్రతి ప్రయాణికుడికి ప్రయాణ బీమా సదుపాయం కల్పించబడుతుందన్నారు. టికెట్ బుకింగ్ కోసం బిఎస్ఐ సెల్ ఫోన్ నెంబర్ 9281495853, అలాగే కె పవన్ కుమార్ సెల్ ఫోన్ నెంబర్ 8287932313లను సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోదండ, వీరన్న, శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీరు వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ఐఆర్సీటీసీ అంటే ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం అనే ఒక సంస్థ 1999లో స్టార్ట్ చేశాము. ఇది 1999 తర్వాత దీనికి 2002లో మినీ రత్న స్టేటస్ వచ్చింది. తర్వాత 1925లో దీనికి మహారత్న 2025లో మహారత్న అనే అవార్డు ఇచ్చారు. అంటే కంపెనీని షెడ్యూల్డ్ మినీ రత్న నుంచి అప్గ్రేడ్ చేసి మహారత్నగా మార్చారు దీన్ని. 2008 వరకు మేము భారత్ దర్శన్ అనే ట్రైన్స్ రన్ చేసేవాళ్ళం. భారత్ దర్శన్ ట్రైన్స్ అనేటివి రైల్వే నుంచి మేము ఎఫ్టీఆర్ కాన్సెప్ట్లో తీసుకొని రన్ చేసేవాళ్ళం. కానీ 2023 నుంచి ఐఆర్సీటీసీ సొంతంగా రైల్వే నుంచి 10 ట్రైన్లు కొనుగోలు చేసింది. అందులో సౌత్ సెంట్రల్ జోను 2 ట్రైన్లు రన్ చేస్తుంది. ఇంతకుముందు మనం ఇక్కడ నుంచి వారణాసికి, అయోధ్యకి భారత్ గౌరవ్ ట్రైన్స్ నడిపాము. సౌత్ ఇండియాకు నడిపాము. ఇప్పుడు ఫస్ట్ టైం తిరుపతి ప్రజలకు అందుబాటులో ఉండేదానికోసం తిరుపతి నుంచి ఈ టూర్ స్టార్ట్ చేస్తున్నాము. ఈ టూరు 7వ తేదీ అక్టోబర్ 25 రేణిగుంట నుంచి బయలుదేరుతుంది 3 గంటలకి. ఈ అవకాశాన్ని తిరుపతి ప్రజలు సద్వినియోగం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఈ ట్రైన్ యొక్క విశేషాలు ఏంటంటే దీంట్లో యాత్ర బయలుదేరినప్పటి నుంచి యాత్ర కంప్లీట్ అయ్యే వరకు 3 పూటల భోజనం, పొద్దున్నే కాఫీ, ఈవినింగ్ స్నాక్స్ ఐఆర్సీటీసీ ఇస్తుంది. తర్వాత మీరు అక్కడ దిగిన తర్వాత మీకు లోకల్ ట్రాన్స్పోర్టు, అకామిడేషను, మీకు ఫ్రెష్ అప్ కావాల్సిన అన్ని అకామిడేషన్స్ ఐఆర్సీటీసీనే చూసుకుంటుంది. దీంట్లో ఒకటి ఎక్సెప్షన్ ఏం చేసుకోమంటే మీకు ఎంట్రీ టికెట్స్, ఎక్కడైనా వాటర్ రైడ్స్ ఎంట్రీ టికెట్స్ అవి కస్టమర్లే పెట్టుకోవాలి. మిగతా అన్ని ఐఆర్సీటీసీనే పెట్టుకుంటుంది. దీనిలో 3 క్లాసులు ఉన్నాయి. ఒకటి స్టాండర్డ్, ఒకటి ఎకానమీ అండ్ కంఫర్ట్. ఎకానమీ అనేది స్లీపర్ క్లాస్లో ఉంటుంది. స్టాండర్డ్ 3 ఏసీలో ఉంది. కంఫర్ట్ సెకండ్ ఏసీలో ఉంటుంది. స్టాండర్డ్ అండ్ ఎకానమీ క్లాస్ వాళ్ళకి అకామిడేషన్ నాన్ ఏసీ అకామిడేషన్ ఇస్తాము. ఏసీ 2 టైర్లో బుక్ చేసుకున్న కంఫర్ట్ వాళ్ళకి అకామిడేషన్ కూడా ఏసీ 2 టైర్ అంటే ఏసీ రూమ్సే ఇస్తాం. అమౌంట్ ఇది ఎకానమీ క్లాస్కి 18,400 అండి. తర్వాత స్టాండర్డ్ క్లాస్కి 30,200, కంఫర్ట్ క్లాస్కి 39,900. అది డబుల్ ఆక్యుపెన్సీలో. అదే పిల్లలైతే ఎకానమీ క్లాస్లో 17,300, స్టాండర్డ్ క్లాస్లో 28,900, కంఫర్ట్ క్లాస్లో 38,300.